ప్రైజ్ లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 ఒకసారి నేను చదువుతున్నాను. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఇది మనందరికీ తెలిసిన వాక్యం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే ప్రయాసపడి ఉన్నారు, ఎవరైతే భారం మోసుకొనుచున్నారో నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. దేవుడు అల్టిమేట్గా ఒకరిని రక్షించిన తర్వాత ఆయనకున్న ప్రణాళిక ఏంటంటే, ఆ వ్యక్తి కోసం ఆయనకున్న ప్రణాళిక ఏంటంటే, ఒక వేదన లేని స్థితి, లేదంటే ఒక పోరాటం లేని స్థితి, లేదంటే వైలెన్స్, ఏ విధమైన ఇబ్బంది, డిస్టర్బెన్సెస్ లేని స్థితి, ఒక పీస్ఫుల్ కండిషన్, అంటే సమాధానకరమైన శాంతి సమాధానాలతో నిండిన ఒక స్థితిలోనికి వ్యక్తిని తీసుకురావాలనేదే దేవుని సంకల్పం. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఎంతో వేదన, ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అయితే దేవుడు వారిని అనేక శ్రమలు దాటించి, అనేక ఇబ్బందులు దాటించి, ఆ కష్టాన్ని నుంచి, ఆ ఇబ్బందుల నుంచి కానాను అనే ఒక శాంతి సమాధానంతో నిండిన, శత్రువులు లేని ఒక భూమికి దేవుడు వారిని నడిపిస్తారు. అలాగే ప్రతి క్రైస్తవ జీవితాన్ని కూడా ఆయన ఎలా నడిపించాలనేదే ఆయన సంకల్పం, లేదంటే ఆయన కోరిక అనమాట, ఆయన చిత్తం. మనం వాక్యంలో కూడా చూసుకున్నట్లయితే బైబిల్లో ఉంటుంది, దేవుడు ఒక ఇశ్రాయేలుకి, లేదంటే రక్షింపబడిన ఒక వ్యక్తికి, ఆత్మీయ ఇశ్రాయేల్ అయినా రక్షింపబడిన ఒక వ్యక్తికి కూడా దేవుడు చెప్పేది ఏంటంటే, నీ ప్రాకారంలో ఏ విధమైన యుద్ధం లేకుండా చేస్తాను, నీ ప్రాకారంలో ఏ విధమైన అసమాధానకరమైన స్థితి లేకుండా చేస్తాను, లేదంటే బలత్కారం లేకుండా చేస్తాను, సమాధానంతో నింపుతానని చెప్తాను. ఒకసారి యెషయా 60వ అధ్యాయం 18వ వచనం ఒకసారి నేను చదువుతున్నాను. ఇకను నీ దేశమున బలత్కారమని మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అనే మాట కానీ, నాశనం అనే మాట కానీ వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీకు చెప్పుకుంది. దేవుడు ప్రతి రక్షింపబడిన వ్యక్తిని కూడా ఎలాంటి స్థితిలో అంటే, ఇంకా వారి జీవితంలో పోరాటం అని కానీ, బలత్కారం అని కానీ, నాశనం అని కానీ, శ్రమ అని కానీ లేని మాట స్థితికి దేవుడు తీసుకెళ్లాలనేసి ఆయన చిత్తం అనమాట. అయితే సమాధానకరమైన స్థితి అంటే ఏంటంటే, ఏ విధమైన పోరాటాలు ఉండవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మన అనారోగ్యంగా ఉండి సమాధానంగా ఉండాలంటే అవదు, లేదంటే పేదరికంలో ఉండి సమాధానంగా ఉండాలంటే అవదు, లేదంటే మన ఇబ్బందుల్లో ఉండి సమాధానంగా ఉండాలంటే అవదు అనమాట. సో దేవుడు మనకి సమాధానం ఇవ్వాలంటే వీటిని అన్నిటినీ తీసేయాలి. మనకి జబ్బు నుంచి దేవుడు సమాధానాన్ని ఇవ్వలేడు, బాధ నుంచి, వేదన నుంచి సమాధానాన్ని దేవుడు ఇవ్వలేడు. అయితే ఏంటంటే, దేవుడు మనకి సమాధానాన్ని ఇవ్వాలంటే మన వేదనల్ని, ఇబ్బందుల్ని తీసేయాలన్నమాట. అయితే అటువంటి సమాధానకరమైన స్థితికి మనం ఎలా చేరుకోగలమో సామెతల్లో చెప్పబడింది. ఒకసారి సామెతలు 3వ అధ్యాయం 1-2. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొను. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయను. ఏంటంటే, ఆయన మాటలను, ఆయన ఉపదేశమును విని వాటిని మరవకుండా గైకొంటే అంట మనకి శాంతిని, లేదంటే సమాధానకరమైన స్థితిని దేవుడు దయచేస్తాడంట. సో అట్టి స్థితిలోకి మనం అందరం చేరాలని ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకొని. పరలోకమందున్న మా యొక్క పరిశుద్ధాత్మ ప్రభువు, అయ్యా తండ్రి, సమాధానకరమైన స్థితి మా అందరికీ దయచేయండి. ఏ విధమైన బలత్కారం, ఏ విధమైన అసమాధానకరమైన స్థితి, లేదంటే వేదనకరమైన స్థితి మేము ఉండకుండా తండ్రి, నీ మాటలను విని దానివి మరవకుండా వాటి ప్రకారం తండ్రి మేము గైకునే కృప మాకు దయచేయండి. నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఉన్నాము. ఆమేన్.